అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. క్యారెట్స్ అంటే బంగారం స్వచ్ఛతను కొలిచే ప్రమాణం. హాల్ మార్క్ అనేది బంగారం స్వచ్ఛతను నిర్ధారించే అధికారిక ముద్ర. హాల్ మార్క్ ను బట్టే మనం కొనే బంగారం ఎంత స్వచ్ఛమైందో తెలుసుకోవచ్చు. కానీ హాల్ మార్క్ విషయంలో కస్టమర్స్ కి సరైన అవగాహన ఉండదు. ఈ బలహీనతే వ్యాపారులకు బలంగా మారుతోందా? 24 క్యారెట్స్ గోల్డ్ అంటే ప్యూర్ అండ్ ప్యూరెస్ట్. కానీ 16 అణాల స్వచ్ఛమైన బంగారం బిస్కెట్లు కడ్డీల రూపంలోనే ఉంటుంది. ఆభరణాల తయారీకి అస్సలు పనికిరాదు. కాస్తో కూస్తో మిగతా లోహాలు కలిపితేనే ఇది కరిగి ఆభరణంగా మారుతోంది. ఈ ప్రాసెస్ లోనే 24 క్యారెట్ గోల్డ్ 14, 18, 22 క్యారెట్ల బంగారంగా మారుతుంది. 14 క్యారెట్స్ అంటే 58.5% మాత్రమే బంగారం. మిగతాదంతా వేరే లోహం ఉంటుంది. దీని మీద 14 క్యారెట్స్ 585 అనే హాల్ మార్క్ ఉంటుంది. అలాగే 18 క్యారెట్స్ అయితే 18 క్యారెట్స్ 750 అనే హాల్ మార్క్ ఉంటుంది. ఇందులో 18 క్యారెట్ల ఆభరణంలో 75% బంగారం, మిగతా 25% ఇతర లోహం ఉంటుందని సర్టిఫై చేసినట్టు. అందుకే వస్తువు మీద హాల్ మార్క్ చూసే కొనాలంటారు. ఇది సలహా కాదు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు పెట్టిన రూల్. 2021 జూన్ 16 నుంచి ఇది దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. ప్రతి ఐటమ్ ను BIS గుర్తింపు పొందిన హాల్ మార్కింగ్ సెంటర్ లో పరీక్షించి సీల్ వేయాలి. ప్రతి 18 క్యారెట్ల బంగారం ఆభరణంపై హాల్ మార్క్ చేయించేందుకు 45 రూపాయలు ఖర్చవుతుంది. హాల్ మార్క్ లేకుండా ఆభరణం అమ్మడం BIS నిబంధనలకు విరుద్ధం. అయితే నేరం కూడా. పండగ సీజన్ లోనే ఇటువంటి మోసాలు ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది. అక్షయ తిథి ఉంటుంది, దివాళీ ఉంటుంది. దివాళీ ముందు కొంచెం కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తాం గోల్డ్ షాప్స్ మీద మన ఆఫీసర్స్. అలాగే అక్షయ దానప్పుడు కూడా కొంచెం దాని మీద గోల్డ్ షాప్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఇన్స్పెక్షన్లో బాగా. తెలంగాణలో దాదాపు 20,000కు పైగా జ్యువెలరీ షాప్స్ ఉంటే వీటిలో కేవలం 3,784 షాప్స్ కు మాత్రమే BIS లైసెన్స్ ఉన్నట్టుగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ చెప్తోంది. పైగా దొంగ ప్లేట్స్ తో నకిలీ హాల్ మార్క్ తయారు చేసే దందా కూడా ఒకటి ఉందండోయ్. సో దివాళీకి నగో నట్రో కొనాలనుకునే వాళ్ళు జర భద్రం మరి. పండుగల సందర్భంలోనే ఈ 18 క్యారెట్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో కస్టమర్లే అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా ఇలాంటి అనుమానాలు ఉంటే BIS కేర్ యాప్ ద్వారా దానికి సంబంధించిన ప్రామాణికతను తెలుసుకునేందుకు వీలుంటుంది. కాబట్టి BIS కేర్ యాప్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కనుక అందులో ఉన్నటువంటి ప్యూరిటీ కావచ్చు, అసలు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కస్టమర్లు ఇలాంటి వాటిపైన అవగాహన పెంచుకోవాలనేది కూడా BIS అధికారులు చెప్తున్నారు.